చొక్కర్ డేటాస్. నేను నిజామాబాద్ జిల్లా మాలమానాడు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కీర్తిశేషులు గవర్నరు కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క 91వ జయంతి సందర్భంగా జిల్లా మాలమానాడు తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేయడం జరిగింది. అయితే జయశంకర్ సారు 1934 సంవత్సరము ఆగస్టు 6వ తారీఖున హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో జన్మించారు. వీరు విద్యావేత్త, సామాజికవేత్త, సంఘ సంస్కర్త. వీరు 1952 సంవత్సరం నుండి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీరు, ఉద్యోగాలలో ఎటువంటి అన్యాయం జరుగుతున్నది లెక్కలు కట్టి చెప్పిన మహావ్యక్తి. దాదాపు 6 శతాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం కొరకు పాటుపడిన మహావ్యక్తి, మహోన్నత వ్యక్తి. వీరి యొక్క నిరంతర పోరాటము, వీరి యొక్క సిద్ధాంతాల పరంగా, వీరి యొక్క స్ఫూర్తి పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అందులో మాలమానాడు ప్రజలు కూడా వీరి యొక్క స్ఫూర్తి సిద్ధాంతాలతోటి తెలంగాణ రాష్ట్ర సాధనలలో, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మాల ఉపకులాలు కూడా వారి యొక్క కృషి, వారి యొక్క సాయము, సహకారాలు అన్నీ ఉన్నాయని తెలియజేస్తూ వీరికి మరొకసారి మా మాలమానాడు తరఫున మరొకసారి వారికి జోహారు తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రము సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రంలో సాధించడానికి మనకు జరిగిన అన్యాయంలో ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏంది? నిధులు, నీరు, ఉద్యోగాలు కానీ నియామకాలు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా మాలోళ్లకు, మా మాల ఉపకులాలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ చేసి ఈ వర్గీకరణలలో మాకు 5% రిజర్వేషన్ ఇచ్చి, అదేవిధంగా రోస్టర్ పాయింట్లో కూడా 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు కూడా కేటాయించి ఆ మాలోళ్లకు దాదాపు 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలోళ్లకు 30 లక్షల విద్యార్థులకు, నిరుద్యోగులకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. అయ్యా, మేము కూడా మీ ఎంబడి ఉన్నాము. మీ ఎంబడి ఉండి పోయిన ఎలక్షన్లో కూడా మీకు ఓట్లేసినాము. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. అయినా కానీ మీకు ఎందుకో మాకు అర్థమైతే లేదు. మా మాలోల మీద కక్ష కట్టి మాకు వర్గీకరణ ద్వారా 5% వర్గీకరణ ఇచ్చి తీవ్ర అన్యాయం చేసింది. దీని ద్వారా మీకు ఉదాహరణలు చెప్తున్నా. పోయిన నెల లోపల శాతవాహన యూనివర్సిటీ లోపల 33 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే మా మాల ఉపకులాలకు ఒక్క పోస్టు కూడా దక్కలేదయ్యా. అదేవిధంగా పోయిన నెల 48 డెంటల్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మాకున్న 5% రిజర్వేషన్ ప్రకారము మాకు 2.5 అంటే 3 పోస్టులు రాలా, ఒకటే పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మాకు చాలా అన్యాయం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే టీచర్ల ప్రమోషన్లు ఉన్నదో ఆ టీచర్ల ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్లు కూడా ఈ వర్గీకరణను తీసుకొచ్చి వర్గీకరణకు సంబంధించింది రోస్టర్ పాయింట్లకు సంబంధించిన కోర్టులో కూడా కేసు ఉండగా కూడా ఈ ప్రమోషన్ల దాంట్లో, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ ప్రమోషన్ల దాంట్లో వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిగి చేస్తున్నారు. దాని ద్వారా కూడా మాకు తీవ్ర నష్టం జరుగుతున్నది. అందుకొరకు అయ్యా, మీరు దయచేసి మాకు పునరాలోచించి మాకు 5% బదులు మాకు 8% రిజర్వేషన్ ఇవ్వాలా. అదేవిధంగా రోస్టర్ పాయింట్లు కూడా సవరించాలని కోరుతున్నాము. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఉద్యోగస్తులారా, మీరు మేలుకోనండి, పోరాటానికి సిద్ధం రండి, పోరాటం చేద్దాము, ఉద్యమాలు చేద్దాము. మీ వెనుక మేము ఉన్నాము. జిల్లా మాలమానాడు మీ వెనుక ఉన్నది, మీకు సపోర్ట్ చేస్తాము. శబ్దంగా ఉండకుండ్రి. రాబోయే మన పిల్లలకు, రాబోయే మన తరాలకు బాగా అన్యాయము జరుగుతున్నది కాబట్టి దీన్ని మీరు అందరూ గ్రహించి ముందుకు రావాలని కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ గారు, అదేవిధంగా మన కోశాధికారి రాజన్న గారు, అదే ఉపాధ్యక్షులు చందు గారు, భూమన గారు, అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీ నాగరావు గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ పట్టం గంగాధరు బాలస్వామి గారు, అదేవిధంగా మా మెంబర్లు మన
సాయిలు, అదేవిధంగా భూషణమన్న, అదేవిధంగా శంకర్ అన్న, మరి అదేవిధంగా శంకరయ్య గారు, మరి ఇంకొక మా మెంబరు ఈసీ మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై భీమ్, జై భీమ్. మనల ఐక్యత.